శుభమస్తు. శ్రీరామ జయం. గం గణపతయే నమః. చవితి తిథి నాడు మనం గణపతిని స్తోత్రం చేయాలి. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ చవితి తిథికి విశేషంగా గణపతిని స్మరించినట్లయితే సమస్త ప్రయోజనాలు కలుగుతాయి అంటూ సంప్రదాయం చెబుతుంది. గం గణపతయే నమః. ఈ గం అనే బీజాక్షరానికి కదిలేది అని అర్థం. నిరంతరం చలనాత్మకంగా ఉండేది మనస్సు, స్థిరంగా ఉండదు. మనస్సు గుర్రము వంటిది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. గుర్రాలు నిలుచునే నిద్రపోతాయి. గుర్రం కూర్చున్నది అంటే మరణాసన్న వేళ అని చెప్పుకోవాలి. చంచలంగా ఉండేది గుర్రం. శ్వః అంటే రేపు లేనిది కాబట్టి అశ్వము అన్న పేరున గుర్రాన్ని సంబోధించారు మన ప్రాచీనుడు. అశ్వము రేపు లేనిది, ఇప్పుడే ఈ క్షణమే. చంచలం 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 హి మనఃకృష్ణ అంటారు కదా అర్జునుల వారు గీతాచార్యుడితో మహాభారతంలో. అలాంటి చంచలమైన మనస్సుకు స్థిరత్వాన్ని ఆపాదించే నిమిత్తమై రిక్త తిథి అయిన 4వ తిథి నాడు అంటే చతుర్థి తిథి నాడు గణపతిని మనం స్తోత్రం చేస్తే కూర్చునే శక్తి లభిస్తుంది. ఇది మాఘశుద్ధ చతుర్థికి ఉండే ప్రత్యేకం. అన్ని మాసాలలో కూడా చతుర్థి తిథి వస్తుంది కదా, అందులో మళ్ళీ మాఘమాసంలోని శుక్లపక్షంలో చతుర్థికే ఉండే ప్రత్యేకత ఏమిటి? ఈ మాసం పేరే పాపాలు పోగొట్టే మాసం. ఈ మాసమే నియమాల మాసం. ఈ మాసమే సూర్యోదయానికంటే పూర్వమే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకుని దైవధ్యానం చేసే ప్రత్యేకమైన మాసం. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, మాఘ స్నానాలు, శరీరమంతా కూడా మట్టి రాచుకుని స్నానం చేసేటటువంటి మాసం మాఘమాసం. దేహమంతా కూడా మట్టి అలదుకొని ఈ మాసమే స్నానం చేయవలసి ఉంటుంది. మట్టి అంటేనే గణపతి. మట్టితో గణపతిని సిద్ధం చేస్తాం. భాద్రపద మాసంలో చెరువులో ఉండే మట్టిని తెచ్చి పూజ చేస్తాం. ఇతర మాసాలలో ఎక్కడ మట్టి లభించినా ఆ మట్టితో గణపతి రూపం సిద్ధం చేసుకుని పూజించాలి అంటూ సంప్రదాయం తెలియజేస్తుంది. పరమేశ్వరారాధన కూడా మట్టితో మాత్రమే. పార్వతీదేవిని అర్చించే క్రమం కూడా మట్టికి మరో రూపమైన పసుపుమతి రూపమే కనుక శ్రేష్టం ఈ కలియుగంలో మట్టితో పరమాత్మని పూజించడం, మట్టిలోనో దైవం ఉన్నది అని గుర్తించడం. మాఘమాసం శుక్లపక్షం చవితి తిథి నాడు మట్టితో వినాయకుడి రూపం సిద్ధం చేసి యథాశక్తి తోచిన విధంగా రూపాన్ని కల్పించి, లేదా వినాయకుడి విగ్రహం రాగిలోహంతో చేసింది, ఇత్తడితో చేసింది, మన ఇంట్లో ఏది ఉంటే అది, వినాయక చిత్రపటం ఎలా ఉంటే అది, ఆ చిత్రపటానికి పుష్పమాలికల చేత అలంకరణ చేసి యథాశక్తి ధూపదీపముల చేత అర్చించి నివేదనలు సమర్పించి ఈరోజు పారాయణం చేయవలసిన పరమమైనటువంటి స్తోత్రం గణపతి అథర్వ శీర్ష మహామంత్ర స్తోత్రం. లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి. అన్నీ నీవే అని చెప్పే వాక్యాలే ఇందులో ఉంటాయి. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం. అన్నీ నీవే స్వామి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, దిక్పాలకులు సమస్తము నీవే కాబట్టి గణేశ్వర, నాకు కూర్చునే మహాత్యాన్ని అందించే దైవాన్ని నీవే కాబట్టి కూర్చునే గుణం అలవరచు. కూర్చునే బుద్ధి కలిగితే ప్రపంచంలో ఏ విషయాన్నైనా మనం గెలవగలుగుతాం, నిశ్చయంగా సాధించగలుగుతాం. ఆ నిశ్చయ శక్తి నీవే కాబట్టి కూర్చోవడం ఎలాగో చెప్పు తండ్రి. నీవు కూర్చుంటావు, నన్ను కూర్చోబెట్టు. నీవు నవ్వుతావు, నన్ను నవ్వేలాగా చెయ్యి. ఈ నవ్వడం కూడా పరకీయం కాకుండా స్వకీయం. అదేవిధంగా నా జ్ఞానాన్ని పెంపొందించేసుకునే విధంగా నాకు నేను నవ్వుకునే విధంగా అనుగ్రహించు తండ్రి అని కోరుకోవడమే ఈ మాఘశుద్ధ చవితి నాటి వినాయక చవితిలో ఉండేటటువంటి అంతరార్థం. ఇతరులకు కలిగే కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని చూచి నవ్వుకోవడం బాధాకరం. అది అపహాస్యంగా మారే ప్రమాదం ఉంటుంది. నవ్వు 4 విధాలుగా కీడు అన్నారు. ఎందుకు అంటే 5, 6 విధాలు ఇబ్బందికరం. స్మితం, హసితం అనేవి 2 ఉత్తమం అంటుంది శాస్త్రం. అలాగే విహసితం, ప్రతిహసితం ఇవి ఇంకా విశేషం అని కూడా సంప్రదాయం చెప్తుంది. ఇలా మనం విహసితంగా, ప్రహసితంగా, హసితంగా, స్మితంగా 4 విధాలుగా నవ్వుదాం. ఏ దోషము లేదు. వినాయకుడు ఇలాగే నవ్వుతాడు. అతిహసితం, అపహసితం 6 5, 6 రకాలు.
నవ్వు 6 విధాలు అంటూ జగన్నాథ పండితురాలు వివరిస్తారు కదా. శాస్త్రంలో హాస్యం అంటే చెప్పబడే క్రమం కదా. గణపతి అంటేనే మనమంతా కూడా హాస్య దైవంగా స్వీకరిస్తే ఆ హాస్యానికి సంబంధించిన ఉత్తమమైన గుణం పెంపొందింపజేసుకోవలసిన రోజు ఈరోజు మాఘశుద్ధ చవితి. నవ్వుదాం, అందరి క్షేమాన్ని కోరదాం, మళ్ళీ కలుసుకుందాం. ఓం గ్లౌం గం గణపతయే నమః. శ్రీరామ జయం.